ముందుకు వెళ్దాం. అందరికి సుపరిచితమైన వాక్య భాగమే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో ఓల్డ్ని గోల్డ్గా భావించి ఈరోజు వాక్యాన్ని ధ్యానించి ముందుకు వెళ్దాం. అందరికీ తెలిసిన వాక్య భాగము ఆదికాండము 24వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా చాలా వచనాలు ఉన్నాయి, 67 వచనాలు ఉన్నాయి. సో అన్నీ మనం చదవం, కానీ కొన్ని వచనాలు మాత్రం చదివిస్తాను నేను. తర్వాత అవసరాన్ని బట్టి మధ్య మధ్య చదువుకుందాం. మనం 24వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు దయచేసి ఎవరైనా స్పష్టంగా చదవాలని మనం చేస్తున్నాం. జెనసిస్ 24 1 to 9 వర్స్. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైనను అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించింది. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చేయి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల ఎదుకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యని తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించిదను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగుగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యని తీసుకుని వచ్చిరువు. అయితే నీ వెంట వచ్చినప్పుడు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు, కానీ నీవు నా కుమారునికి అక్కడి నుండి తీసుకొని నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు ఆ యజమానుడు అబ్రహాము తోడ కింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేసాను. చాలా థ్యాంక్ యూ. సో ప్రాముఖ్యంగా మనం ఈ యొక్క వాక్య భాగం చాలా చదువుకున్నాం, పాత వాక్య భాగమే. ప్రాముఖ్యంగా ఈ యొక్క 24వ అధ్యాయం చూసినట్లయితే పెళ్లి సంబంధం గురించి మనకు కనపడుతుంది కదా. పెళ్లి సంబంధాలు, యవనస్తులు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన వారు, పెళ్ళి అయిన వారు ఉన్నారు కాబట్టి. సో ఇది మరి అబ్రహాము యొక్క కుమారునికి పెళ్లి సంబంధం కోసము చేసిన నిబంధన లేకపోతే ప్రమాణము మనకు కనబడుతుంది. ఇస్సాకు మరి పెళ్లి కుమార్తె కావాలని చెప్పేసి తన దాసుని ద్వారా ఆయన కబురు పెట్టి పంపించిన విషయం మనం చూస్తున్నాం. సో జనరల్గా ఇక్కడ అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్నీ చేశాడు, అబ్రహాంకి తక్కువ లేకుండా అంతగా ఆశీర్వదించాడు. చాలా గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు అబ్రహాం. అయితే అన్ని బాగానే ఉన్నాయి. తర్వాత తన భార్య చనిపోవడం ద్వారా ఆయన కుమారునికి మరి వివాహం చేయాలని ఆశపడి ఆయన ఒక నిర్ణయం తీసుకొని తన పెద్ద దాసుని పిలిపించి ఒక ప్రమాణం చేయిస్తున్నాడు. అయ్యా, నువ్వు వెళ్ళి నా కుమారునికి మరి భార్యను తీసుకురావాలని చెప్పేసి ఆయన ప్రమాణం చేయించినట్టుగా మనకు కనబడుతుంది. జనరల్గా మనం ఆలోచన చేస్తే ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు మనమే చేసుకుంటామా, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకో లేకపోతే మన ఇంట్లో పని వాళ్ళకో చెప్తామా? సో మనతో ఎంత మంచిగా ఉన్నా, ఎంత ఫ్రెండ్షిప్ బాగున్నా, లేకపోతే ఎంత దగ్గర క్లోజ్ రిలేషన్ ఉన్నా కూడా కొన్ని విషయాలు మాత్రం ఏం చేస్తామంటే మనమే చేసుకుంటాం. ఎవరిని కూడా దగ్గర వాళ్ళని కూడా దగ్గర రానియం. ఎందుకంటే అది పర్సనల్ విషయము, లేదంటే మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి అన్నీ షేర్ చేస్తాం, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అక్కడికి వచ్చే వరకు మాత్రము మనం చాలా ఆలోచించి చూస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏదైనా ఇది కొంచెం పర్సనల్ అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. బాబు మేము కొంచెం పర్సనల్గా మాట్లాడాలనగానే అక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే అది పర్సనల్, వ్యక్తిగతం కాబట్టి ఆ వ్యక్తిగత విషయం మాట్లాడాలంటే ఎవరు లేకుండా మాట్లాడాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పెళ్లి సంబంధమైన విషయము, అబ్రహాము కుమారునికి పెళ్లి సంబంధమైన విషయము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రత్యేకమైనది. ద సేమ్ టైం అది పర్సనల్ విషయం అయినప్పటికీ అబ్రహాము తన పెద్ద దాసుడైన తన దాసుని పిలిపించి ఆయన ప్రమాణం చేస్తున్నాడు, నా యొక్క కుమారునికి నువ్వు భార్యను తీసుకురావాలి అని చెప్పేసి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. అంటే ఇక్కడ
ఆయన పర్సనల్ విషయాల్లో కూడా తన దాసునికి అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ. సో అది జ్ఞాపకం చేసుకోవాలి మనం ఇక్కడ. అంటే ఇక్కడ దాసుడు లేకపోతే యజమానుడు అనే భేదం లేదు అక్కడ. మనం చూసిన విధానం బట్టి చూస్తే అబ్రహాము ఎంతగా ఆయన క్లోజ్ రిలేషన్ కలిగి ఉన్న సంగతి అర్థమవుతుంది మనకి. దెర్ ఇస్ నో పర్సనల్, ఆయన వ్యక్తిగతం అయినప్పటికీ కూడా తన దాసునికి ఆయన విషయం తెలియజేసి ఆయన పంపించినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒకదారిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదను నేను. సో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఆయన పిలిచి ఒక టాస్క్ అప్పచెప్తున్నాడు. అది మామూలు టాస్క్ కాదు కదా. ఈ రోజుల్లో పెళ్ళి అంటే అది చాలా పెద్ద పని. డబ్బులున్నా కూడా, ధనవంతులు అయినా కూడా ఆ కార్యక్రమం ఫుల్ఫిల్ అవ్వాలంటే అది అయిపోయే వరకు కూడా చాలా హెడేక్, చాలా టెన్షన్లు పడుతూ ఉంటాం, చాలా మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అది అంటే ప్రార్థన చేస్తాం, అది సంబంధం కుదరాలి, తర్వాత పనులు అవ్వాలి, తర్వాత కంప్లీట్ అవ్వాలి. అంత సక్రమంగా అయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కొన్నాళ్ళ పాటు వాళ్ళు చక్కగా ఉంటారా లేదని చెప్పేసి భయంతో కొన్నాళ్ళ వరకు మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం. సో అలాంటి కార్యక్రమం పెళ్ళి అనేది. అలాంటి పెద్ద కార్యక్రమాన్ని తన దాసునికి అప్పచెప్తున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత విలువిస్తున్నాడు తన దాసునికి అని చెప్పేసి. సో ఆ పెద్ద దాసుడు అంటే ఏం చేస్తున్నాడు? ప్రమాణం చేయిస్తున్నాడు. ప్రమాణం అని జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి మనము ఈ ప్రమాణాలు అనేటివి చాలా ప్రమాణాలు ఉండేటివి. పాత నిబంధన కాలంలో లేదంటే పాత కాలంలో చాలా రకాల ప్రమాణాలు ఉండేటివి. ఉప్పుతో ప్రమాణం చేసేవాళ్ళు, నిబంధన అనేవాళ్ళు. లేదంటే మరి ఈ యొక్క యాకోబు లాబాను దగ్గర చూస్తున్నప్పుడు ఒక రాయి పాతి అక్కడ ఆ యొక్క రాయి యొక్క నిబంధన అనేది వాళ్ళు పెట్టుకున్నారు అప్పుడు ఆ టైంలో. అలాగా ఎన్నో నిబంధనలు ఉన్నాయి. అలాంటిది ఇదొకటి ఒక తొడ కింద చేయబెట్టడం అనేది ఒక నిబంధన. అంటే చాలా పవర్ఫుల్. ఈ ఒక మనం అర్థం అవ్వాలని చెప్పాలంటే మీకు తెలంగాణ భాషలో అర్థం అవ్వాలంటే మన ప్రజెంట్ పెళ్ళి అనుకుంటున్నాం కదా, పెళ్ళి కుదిరినప్పుడు ఇన్విటేషన్ ఇస్తూ ఉంటారు కదా. ఆ ఇన్విటేషన్ కానీ ఇంటికి వచ్చి కార్డు కానీ ఇచ్చారంటే మనం కంపల్సరీ వెళ్ళాలి పెళ్ళికి. తెలంగాణలో ఎస్పెషల్లీ అదనమాట. అంటే మామూలుగా ఫోన్లు చేసి పిలిపిస్తే పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు, కానీ వాళ్ళు కానీ ఇంటికి వచ్చి ప్రత్యేకంగా వాళ్ళు కలిసి కార్డు ఇచ్చిపోతే మనం మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ అవ్వాలి. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. అంటే దానికి ఒక అంత ప్రత్యేకత ఉందన్నమాట కార్డు ఇచ్చే విధానం. అట్లా ఇక్కడ ఏదైతే ప్రమాణం చేస్తున్నాడు ఆ ప్రమాణానికి చాలా ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉందన్నమాట. ఆ తొడ కింద ప్రమాణం అంటే ఇంకా దాని నుంచి తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఆ యొక్క బాధ్యత చేయాల్సింది అన్నట్టుగా ఈ యొక్క ప్రమాణం చేస్తున్నాడు మనం చూస్తున్నాం ఇక అబ్రహాం. అయితే ఆయన ఒక ప్రమాణం చేస్తున్నాడు ఒకటి. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆయన ఒక సూచన చేస్తున్నాడు. ఏంటంటే నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదారిని నా కుమారునికి పెళ్లి చేయొద్దు. ఆ కనానీయుల మధ్యలో ఉన్న వాళ్ళతో అవసరం లేదు, కానీ నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును యెహోవా తోడు ఆయనకు అని చెప్పేసి ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు, లేదంటే ఒక ప్రమాణం చేస్తున్నాడు. అయితే ఆయన కండిషన్ పెడుతున్నాడు. జనరల్గా పెళ్లి సంబంధాలు మనం చూడమని చెప్తే ఏదో ఒక సంబంధం వస్తే చాలా లేనట్టుగా ఉన్న పరిస్థితి. ఇన్ జనరల్గా పెళ్లి సంబంధాలు చాలా చాలా అంటే హెడేక్గా ఉంటాయి కదా. మనం మళ్ళీ కండిషన్ పెడితే ఎట్లా ఉంటుంది? అయ్యా ప్రత్యేకంగా పలానా ప్లేస్లోనే పలానా వాళ్ళని తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, ఫేస్ చేస్తూ ఉంటాం. మనం చూస్తూ ఉంటాం చూసే కొద్దీ వయసు అయిపోయే కొద్దీ ఫస్ట్ ఏమో ఇంత ఎస్టిమేషన్ పెట్టుకుంటాం, ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. అలా టైం పాస్ అయ్యే కొద్దీ ఏమైందంటే కొంచెం తగ్గుతూ ఉంటాం, తర్వాత ఇంకొంచెం తగ్గుతూ ఉంటాం. చివరికి పెళ్ళైతే చాలే అనుకుంటాం. పెళ్ళైతే చాలే, అసలు అవన్నీ ఏం అవసరం లేదు, కట్నాలొద్దు కానుకలొద్దు, మాకు పెళ్ళైతే చాలు, అమ్మాయి ఉంటే చాలే అని చెప్పేసి ఆ అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు అనే పరిస్థితికి వస్తాం. అది పెళ్ళి అంటే ఎలా ఉంటుందంటే లాస్ట్కి వస్తే ఆ విధమైన పరిస్థితి. కానీ ఇక్కడ అబ్రహాం అయితే తన దాసునికి ఒక టాస్క్ ఇస్తున్నాడు. అయ్యా నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళి నా బంధువుల దగ్గర నుంచి నా యొక్క తండ్రి యొక్క కుటుంబం నుంచి తీసుకురావాలని చెప్పేసి ఆయన టాస్క్ ఇచ్చినప్పుడు ఆయన ఏం అడగట్లేదు, క్వశ్చన్ వేయట్లేదు ఇక్కడ దాసుడు. అయ్యా మరి నువ్వు అసలు అంత పెద్ద టాస్క్ ఇస్తున్నావు, మరి నేను ఎలా చేయాలి, అసలు నాకు ఎవరో తెలియదు, వాళ్ళు చాలా దూరంలో ఉంటారో, అసలు నేను ఎట్లా వెళ్తానని చెప్పేసి ఆయన ఏమీ అడగట్లేదు, క్వశ్చన్ వేయట్లేదు. కానీ ఆయన చూడండి అసలు ఆయన ఆ యొక్క చాలా గొప్పగా అనిపిస్తాయి ఆ యొక్క దాసుని మాటలు. 5వ వచనంలో 24 5వ వచనంలో ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చినప్పుడు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలని అడగగా అబ్రహాం అక్కడికి ఆ కుమారుని తీసుకొని పోకూడదు సుమి అని. అంటే ఆయన ఏ క్వశ్చన్ చేయట్లేదు, కానీ ఆయన ఇమీడియట్గా
రెడీ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో అందుకని ముందు ఈ యొక్క దాసుడు అంటే ఎవరు, ఈ పెద్ద దాసుడు అంటే ఎవరు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేస్తున్నాం ఒకసారి. ఎవరు ఐడియా ఉందా? అబ్రహాం యొక్క పెద్ద దాసుడు అంటే ఎవరు తెలుసా? ఎలియాజరు. సో ఒకసారి రండి 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము, చిన్న ఇంట్రడక్షన్ ఆయన గురించి తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. 2వ వచనం, ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం. తీసారా? అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడనై పోచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తకర్త యగును కదా అని చెప్పేసి అక్కడ అంటున్నాడు. ఎవరు అంటే ఈ యొక్క పెద్ద దాసుడు. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క దమస్కు ఎలియేజరే ఆయన యొక్క పెద్ద దాసుడు. దాసులు అంటే చాలామంది వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, చాలామంది అక్కడే ఆయన దాసులుగా ఉంటూ అక్కడే పిల్లలు పుట్టి అక్కడే పెద్దగా అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు, యుద్ధాలు చేసి జయించి వాళ్ళని పట్టుకొచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి దాసుల్లో ఈయన పెద్ద దాసుడుగా ఉన్నాడు. అంటే ఆయన ప్రాముఖ్యంగా అంటే అందరినీ ఏలే వ్యక్తిగా ఉన్నాడు, అంటే అందరి మీద పై వ్యక్తిగా ఉన్నాడు మనకి దాసుడు. ఆయన ఎవరు అంటే ఎలియాజరు. సో ఆ ఎలియాజరే నాకు ఆస్తికర్త అని చెప్పేసి ఆయన బాధపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది 15వ అధ్యాయం. ఎప్పుడు అంటే ఇది దేవుడు వాగ్దానం చేయకముందు, లేదంటే ఆయన అబ్రహాంగా మారక ముందు ఉన్న విషయం ఇది. అబ్రహాంగా ఉన్నప్పుడు నాకు ఎన్ని ఇస్తే ఏం లాభం, ఎన్ని ఆస్తులు ఇస్తే ఏం లాభం, ఎన్ని గొడ్డు గోదలు ఉంటే ఏం లాభం, ఎన్ని వంటలు ఉంటే ఏం లాభం, నాకు పిల్లలు లేరు కదా అని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఆ మాట అన్నప్పుడు మనం చూస్తే నేటి పరిస్థితుల్లో నిజంగా అనుకుంటాం కదా, అన్నీ ఉన్నాయి కానీ మరి నాకు కుమారులు నెక్స్ట్ నా యొక్క వంశాన్ని ముందు తీసుకెళ్లే వాళ్ళు లేరు అంటే చాలా బాధపడుతూ ఉంటారు. మరి అన్నీ ఉన్నాయి కానీ నాకు పిల్లలు లేరని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిని అబ్రహాము అక్కడ ఆయన బాధను వెలువచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎలియాజరు ఆయన దాసుడుగా పెద్ద దాసుడుగా ఉన్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 14 చూస్తే ఒకసారి ఏముందంటే 318 మంది దాసులు ఉంటారు. వారందరికీ కూడా పై వ్యక్తిగా మన ఎలియాజరు ఉన్నాడు. ఏదైనా యుద్ధము జరిగినా కూడా ఈ యొక్క దాసులు, ఇంట్లో ఉన్న దాసులను తీసుకెళ్ళిపోయి వాళ్ళ యుద్ధాలకు వెళ్ళి వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో జస్ట్ నోట్ చేసుకోండి, ఆదికాండం 14 కూడా ఆయన యొక్క యుక్తుల గురించి రాసి ఉంది. ఎవరంటే ఆ 318 మంది సైనికులుగా వాళ్ళ దాసులుగా ఉన్నారు. వారందరికీ కూడా పై వ్యక్తిగా ఈ యొక్క ఎలియాజరు ఉన్న సంగతి మనకు అర్థమవుతుంది. సరే, మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి, 24కి వచ్చేయండి. అయితే ఆయన ఈ యొక్క ఎలియాజరు అనే మాటకి అర్థం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ భాషలో గాడ్ ఈజ్ మై హెల్ప్. ఎలియాజరు అనే మాటకి అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మై హెల్ప్, దేవుడు నాకు సహాయకుడు అని చెప్పేసి అర్థము అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ యొక్క విషయాలు చెప్పినప్పుడు ఈయన ఈ యొక్క ఎలియాజరు మరి వెంటనే యాక్సెప్ట్ చేసి, అయ్యా నేను వెళ్తాను, ఈ దేశం నువ్వు నా వెంట వచ్చిన ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడకపోతే అని చెప్పేసి అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఏమాత్రం కూడా అక్కడ ఈ కనాన్ ప్రదేశం వాళ్ళని తీసుకురావద్దని చెప్పేసి ఆయన అన్నప్పుడు అన్నాడు కదా. ఎందుకు చెప్పాడో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. అబ్రహాము ఈ కనానీయులలో ఒక కుమార్తెను నాకు తీసుకురావద్దు, నా కుమార్తె అన్ని ఎందుకు అన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3-4 వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3-4 త్వరగా. ఇక్కడ 3-4 ఏమంటే, నీవు వారితో వియమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందును బట్టి యెహోవా కోపాగ్ని మీ మీద రగులుకొని. అంటే ఎందుకు ఆయన కండిషన్ పెడుతున్నాడంటే, ఒకవేళ కనాను ప్రదేశంలో నుంచి ఒకవేళ అమ్మాయిని తీసుకొస్తే నా యొక్క ఇస్సాకును ఒకవేళ వాళ్ళు పాడు చేస్తారేమో, వేరే దేవతల తట్టు తిప్పుతారేమో అని చెప్పేసి ఆయన ఆ యొక్క విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. అయ్యా అవసరం లేదు, ఇక్కడ వాళ్ళు ఎంత మంచిగా ఉండొచ్చు కానీ అవసరం లేదు, కానీ నువ్వు నీ చెప్పిన ప్రదేశానికి వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అబ్రహాం ఆయన సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే ఈ యొక్క విషయాల్లో మనం జనరల్గా అంటాం, అయ్యా నువ్వు ఇంత కండిషన్లు పెడితే నాకు వీలు కదని చెప్పేసి అనొచ్చు. కానీ ఇక్కడ ఈయన ఏమాత్రం కూడా ఒక మాట కూడా ఎదురు మాట్లాడకుండా ఎలియాజరు ఆయన రెడీ అయిపోయి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఆయన ఎంత మంచి గొప్ప వ్యక్తిత్వం కలవాడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ విషయంలో. అయితే ఈయన ఇంత గొప్ప వ్యక్తి ఉండడానికి మరి ఆయన అన్ని విషయాల్లో కూడా ఆయన ఆస్తిలో అన్నీ తెలిసిన వ్యక్తిగా ఉన్నాడు కదా. అబ్రహాంకున్న ఆస్తులు ఆయనకి తెలియకపోవచ్చు, కానీ ఈ యొక్క ఎలియాజరుకు సమస్తం తెలుసు. అన్ని ఆస్తుల మీద, సమస్త ఆస్తుల మీద ఆయన ఆస్తికర్తగా లేదా పరిపాలించే వ్యక్తిగా ఉన్నాడు. ఇదే విషయం జ్ఞాపకం చేసుకుంటే మనం యోసేపుని జ్ఞాపకం చేసుకుంటే, మరి పోతిఫర్ దగ్గర ఉన్నాడు కదా ఆయన.
అక్కడ ఉన్నప్పుడు ఆయన అంతా ఆస్తికంతా కూడా ఆయనే కర్తగా ఉన్నాడు. సమస్తము ఆ యొక్క అంటే జనరేషన్, మనీ జనరేషన్ కానీ, ఇన్కమ్ జనరేషన్ కానీ, ఆ యొక్క పంటలు కానీ సమస్తం కూడా ఆయన అండర్లో ఉన్నాయి. సో ఆ యొక్క యజమానికి ఏమీ తెలియదు, సమస్తం ఇవనికే తెలుసు. అలాగే ఎలియాజర్ కూడా సమస్తం తెలిసిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు, అంత గొప్ప వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 కొరింథీయులు 4వ అధ్యాయం 2వ వచనం దయచేసి చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. మరియు గృహ నిర్వాహకులు ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకం. ఏమన్నా ఇక్కడ 2వ వచనంలో, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. సో ఈయన అంత నమ్మకంగా ఉన్న వ్యక్తిగా మనకు కనబడుతుంది. ఆయన అంత ఆస్తులన్నీ ఆయన తెలుసు, ఆయన అన్నింటినీ పరిపాలిస్తున్నాడు, అందరు చూసుకుంటున్నాడు. మరి అబ్రహాముకు ఏమీ లోటు లేకుండా ఆయన చూసుకున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఆయన గృహ నిర్వాహకుడిగా ఉంటున్నాడు. సో అంత గొప్ప వ్యక్తి మనకు కనబడుతున్నాడు ఈ యొక్క ఎలియాజరు. అయితే ఇక్కడ సరే మొదటి విషయంగా ఒక 4 విషయాలు ఎలియాజరు గురించి. అంటే అబ్రహాము ప్రార్థనాపరుడు, అబ్రహాము విశ్వాసుల తండ్రి, అబ్రహాము దేవుని స్నేహితుడిగా ఉన్నాడు, అబ్రహాము గొప్పవాడిగా ఉన్నాడు, దీవించబడ్డాడు, అబ్రహాము అన్ని విషయాల్లో కూడా దేవుని నమ్మకంగా ఉన్నాడు. అయితే ఈ యొక్క ఎలియాజర్ గురించి మనం ఈరోజు స్టడీ చేస్తున్నాం. మనం అబ్రహాం గురించి ఓకే బాగుంది, కానీ ఆయన దగ్గర ఉన్న పనివాడిగా దాసుడుగా ఉన్న ఎలియాజర్ గురించి ఒక ప్రాముఖ్యమైన 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. ఓన్లీ 4 విషయాలు, 4 విషయాలు మాత్రం నేను తెలియజేసి ముందుకు తీసుకెళ్తాను నేను. మొదటి విషయంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఎలియాజర్ ఎలాంటి వాడు అంటే, సో నమ్మకమైన విధేయుడిగా ఉన్నాడు. మొదటి విషయం ఏంటంటే హైలీ లాయల్ అండ్ ఒబీడియంట్. ఈ యొక్క ఎలియాజర్ ఆయనకున్న క్వాలిఫికేషన్స్ లేదంటే క్యారెక్టర్స్ లేదంటే గొప్ప గొప్ప సంగతులను జ్ఞాపకం చేసుకోవచ్చు. చాలా గ్రేట్ క్యారెక్టర్స్ అని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎలియాజర్కు ఉన్న గ్రేట్ క్యారెక్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు. మొదటిగా ఆయన నమ్మకమైన విధేయుడిగా ఉన్నాడు. సో చూస్తే మనం 2వ నుంచి 5వ వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము ఎలుచుండి తన ఇంటి పెద్దాసంతో నీ చెయ్యి నా తొడ కింద పెట్టము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీల కుమార్తెలో ఒకదాన్ని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశం ముందు నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని ఇది ప్రమాణం చేయించుతున్నాను. ఆ దాసుడు ఈ దేశంలోకి నా వెంట వచ్చిన ఒకవేళ స్త్రీ ఇష్టపడిన ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశంలోకి నేను నీ కుమారుని తీసుకొని పోవాలని అడగగా, అంటే ఆయన ఏమాత్రం కూడా ఆయన వ్యతిరేకత చెప్పట్లేదు, ఏమాత్రం సంజాయిషి అడగట్లేదు, ఏమాత్రం కూడా ఆయన ఇంకా క్వశ్చన్స్ వేయట్లేదు. కానీ ఆయన ఆన్సర్గా నేను ఒకవేళ కుమార్తె రాకపోతే, పెళ్లి కుమార్తె నా వెంబడి రాకపోతే నేను నీ కుమారుని తీసుకొని వెళ్ళాలి అక్కడికి అని ఇమీడియట్గా, అంటే ఆయన హీఈస్ రెడీ టు గో అన్నమాట. ఆయన చెప్పిన వెంటనే ఆయన వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాం అడిగిన చెప్పిన మాటకి ఆయన లోబడుతున్నాడు. అది ఒబీడియన్స్ అంటాడు. ఆయన లేనిపోయిన డౌట్లు క్రియేట్ చేయట్లేదు, లేనిపోయిన విషయాలు చెప్పట్లేదు. మనం ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే మనం ఎన్నెన్నో డౌట్లు కదా, నేను ఇక్కడ నుంచి వెళ్తే అసలు అక్కడ ఎప్పుడు వెళ్తానో ఏంటో, అవుతుందో లేదో, అసలు ఆ పని చేయగలదో లేదు నేను. మనం చూస్తే మోషని జ్ఞాపకం చేసిన మోష కూడా చాలా డౌట్లు క్రియేట్ చేశాడు, రేజ్ చేశాడు. ఆయన అయ్యా నేను నత్తివాడను, నేను వెళ్ళలేను. దేవుడు పిలిచినప్పుడు మోషే సైతము అంత ఆరితేరిన వ్యక్తి ఉన్నప్పటికీ ఆయన సైతము చాలా వెనుకడుగు వేశాడు. కానీ ఎలియాజర్ మాత్రం చాలా ముందుకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే కదా ఇందాక పెద్ద దాసుడు ఇక్కడ విన్నాము. తర్వాత ఆదికాండం 15వ అధ్యాయంలో దమస్కు వాడైన ఎలియాజర్ని విన్నాం. దమస్కు అనే మాటకి మనం అర్థం చేసుకుంటే అంటే దమస్కులో ఉన్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు, దమస్కు చెందిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దమస్కు చాలా ప్రాచీనమైనది, లేదంటే ప్రాచుర్యం పొందిన మన ప్రాంతంగా మనకు కనబడుతుంది. అది చాలా అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ విషయంలో చాలా ప్రాముఖ్యమైనదిగా దమస్కు కనబడుతుంది. మన దమస్కు చూసుకుంటే మన పౌలు గారు కూడా సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గం గుండా వెళ్తున్నప్పుడే ఆయన యేసు ప్రభువును ఆయన కలుసుకోవడం జరిగింది, అక్కడే ఆయన మార్చడం జరిగింది. అంటే దమస్కు చాలా ప్రాముఖ్యమైనది, అక్కడ ఒక పట్టణం లాంటిది. తర్వాత అక్కడ హైలీ ఎడ్యుకేటెడ్ లేదంటే విద్వాంసులు ఉన్న ప్రదేశము. అలాంటి ప్రదేశం నుంచి వచ్చిన ఎలియాజరు చాలా చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు, చాలా తెలివి ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు, చాలా అన్ని విషయాలు తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఏమాత్రం అంటే పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తిగా లేదంటే ఎర్రబస్సేకి వచ్చిన వ్యక్తిగా లేడు, కానీ అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా మనకి ఇక్కడ ఎలియాజర్ కనబడుతున్నాడు. ఆ ఎలియాజరు అన్నీ తెలిసిన వ్యక్తి అయినప్పుడు కూడా చాలా ఒబీడియంట్ కలిగిన వ్యక్తి మనకు కనబడుతున్నాడు. సో అది ముఖ్యం. ఇక్కడ మనకు చాలా అనుకుంటే కొన్నిసార్లు కొంత మనకు జ్ఞానం ఉంటే, కొంత మనకి డబ్బు ఉంటే, కొంత మనకు ఒకవేళ పలుకుబడి ఉంటే మనం ఇంకెవ్వరి మాట వినే పరిస్థితిలో ఉన్నాం కదా. నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వేంటి నేను నీ మాట నేను వినేది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దమస్కు వాడైన ఎలియాజర్ అయితే ఆయన మాటకు ఇమీడియట్గా లోబడి ఆయన్ని వెళ్ళడానికి రెడీ అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే
ఆ యొక్క మరి ఎక్కడ ఆయన వెళ్ళాల్సిన ప్రదేశం ఎక్కడికంటే తన స్వదేశం ఎక్కడుంది అది ఆయన చూసినట్లయితే ఆయన చెప్పిన మాట చూస్తే ముందుకు వెళ్ళినట్టయితే 6-7 వచనం చూసినట్లయితే 7వ వచనం, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అయితే ఒకవేళ నీ వెంట అవి రాకపోతే చెప్తున్నాడు అన్నమాట, అయ్యా నువ్వు మంచిగా క్వశ్చన్ అడిగావు, ఒకవేళ నీ వెంట రాకపోతే నా వెంట రాకపోతే నేనేం చేయాలి, నీ కుమారుని తీసుకోవాలని అడిగావు కదా, లేదు అలా చేయకూడదు, నా కుమారుని అక్కడ తీసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ ఆమె నీ ఇమ్మటి రాలేదనుకో నా తొడగద పెట్టి నువ్వు ప్రమాణం చేసావు కదా, ఆ ప్రమాణము నుంచి నువ్వు విడుదల పొందుతావు అని చెప్పేసి అబ్రహాం క్లియరెన్స్ ఇస్తారన్నమాట. నీకు సంబంధం లేదు, ఇంకా నీకు అంటే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నీకు ఏ శిక్ష విధించబడదని చెప్పేసి ఆయన ఆ క్లియరెన్స్ ఇచ్చినట్టుగా చెప్తున్నాడు అక్కడ 7వ దశలో. అయితే చూసినట్లయితే 9వ వచనంలో, ఆ దాసు తన యజమానుడు అబ్రహాము తొడ కింద చేపెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాను. అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను అన్నీ ఇంకా కావాల్సినవన్నీ సమకూర్చుకున్నాడు. వెంటనే ప్రయాణం అవడానికి సిద్ధమయ్యాడు. తర్వాత కావాల్సిన విషయాలన్నీ అంటే ఆ టైంలో చాలా దూర ప్రాంతం కాబట్టి మరి అన్నీ సమకూర్చుకొని వెళ్ళాలి. ఈ నేటి పరిస్థితిలాగా మనకు అన్ని సౌకర్యాలు అంటే ఫ్లైట్లు అంటే ఫ్లైట్లు, ట్రైన్లు అంటే ట్రైన్లు, బస్సులు అంటే బస్సులు, బండ్లు అంటే బండ్లు, కార్లు అంటే కార్లు లేవు కదా. కాబట్టి ఆయన ఒంటెల మీద ప్రయాణం చేయాలి. కాబట్టి ఆయన చూడండి అక్కడ లిస్ట్ ఇస్తున్నాడు అక్కడ, అది తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి ఆరామ్న హాయిరాములోనున్న నాహోరు పట్టణము చేరి, ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే ఈ యొక్క కనాన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలైనా ఆరామ్న హాయిరాము అనే ప్రదేశానికి, అది నాహోరు పట్టణం అంటే మరి అబ్రహాం యొక్క బ్రదర్ ఉంటున్న ప్రదేశము. దాని ప్రజెంట్ ఏమంటారంటే కింద చూడండి ఫుట్ నోట్లో మెసపోతమియా. సో అక్కడికి వెళ్ళాలి ఆయన. సో జస్ట్ ఏదో సికింద్రాబాద్కో లేకపోతే కోటికో లేకపోతే ఈ అఫ్జల్గంజ్కి వెళ్ళరామని చెప్పట్లేదు, కానీ చాలా దూర ప్రాంతము. దాదాపు ఇది ఒక జ్ఞాపకం చేసుకుంటే ఆ డిస్టెన్స్ ఎంత జ్ఞాపకం చేసుకుంటే దాదాపు 400 నుంచి 450 మైళ్ళు ఉంటుందండి అక్కడికి. 400 to 450 మైల్స్ అంటే కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 600 to 700 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆ యొక్క మెసపోతమియా ప్రదేశం అని చెప్పేసి మనకు తెలియజేయబడుతుంది. అంటే అంత దూరం వెళ్ళడానికి జనరల్గా ఎవరైనా వినగానే వెళ్ళమని చెప్పినప్పుడు అంత దూరం వెళ్ళాలంటే ఎవరైనా కూడా మామూలుగా ఆలోచిస్తారు కదా, చాలా దూర ప్రదేశము, మరి ఒంటరిగా వెళ్ళాలి, అంత దూరం ఎలా వెళ్ళాలి, అసలు మధ్యలో ఏమైనా పరిస్థితి ఏంటి, అడవుల్లోంచి వెళ్ళాలని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ ఈ యొక్క ఎలియాజర్ మాత్రము సిద్ధపడ్డాడు, అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఆయన ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని పరిశీలన చేసుకుందాం ఒకసారి. ఈ పరిస్థితిలో మనం ఉన్నట్లయితే ఒకవేళ మనం వెళ్ళగలుగుతామా? అది పక్కన పెడదాం. జస్ట్ చర్చికి రావడానికి ఒకవేళ మనం దూర ప్రదేశంలో ఉన్నాం అనుకోండి, ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు, ఇంత లాంగా, ఇంత దూరమా, ఇంత దూరం వెళ్ళాలా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాం కదా. దేవుడి సన్నిధికి వెళ్ళడానికే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అలాంటి పెద్ద టాస్క్లు ఇస్తే మన పరిస్థితి ఏమంత చూడాలి. ఒకసారి ఒక 4-5 ఏళ్ళ కింద అనుకుంటాను, మా ఊరిలో చర్చి లేదు. అయితే మా ఊరు నుంచి 13 కిలోమీటర్ల దూరంలో మా మండల హెడ్ క్వార్టర్స్ పెదకొత్తపల్లిలో చర్చి ఉంది. ఆయన పాస్టర్ సామ్యుయల్ మనకు పరిచయమే, ఇంతకుముందు మన దగ్గరికి వచ్చాడు. సో ఆయన చర్చి ఉంది, ఆ చర్చికి వెళ్ళి ఆరాధన చేసుకోవచ్చు. మా ఊరికి కొంతమంది స్త్రీలు ఉన్నారు, అంటే పురుషుల కన్నా కూడా పురుషులు కొంతమంది ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాకు బస్ ఫెసిలిటీ ఎక్కువ ఉండదు, రోజుకి ఒకసారి 2 సార్లు వస్తుంది కాబట్టి వాళ్ళు అంతగా ఇష్టపడే వాళ్ళు కాదనమాట. కొన్ని రాళ్ళు వెళ్ళిన తర్వాత మా ఊరికి చర్చి వస్తే బాగుండు, మా ఊరికి పాస్టర్ వస్తే బాగుండు, మేమేం వెళ్తాం అంత దూరం అని చెప్పేసి వీళ్ళు అడ్డంకి వేసి వాళ్ళు వెళ్ళకుండా అయిపోయారన్నమాట, చర్చి మానేశారు. కొన్నాళ్ళు వాళ్ళే అక్కడ నుంచి మా ఊరికి వచ్చి చర్చి నడిపించేవాళ్ళు. తర్వాత వీళ్ళు గారి పరిస్థితి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, వీళ్ళు మాత్రం మా ఊరికే చర్చి రావాలి, మా ఊరికే పాస్టర్ రావాలి, కానీ మేము వెళ్ళామని చెప్పేసి కూర్చున్నారు. అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ నిజంగా దేవుని మీద భక్తి ఉంటే, నిజంగా నాకు దేవుడిని ఆరాధన చేయాలని ఉంటే, నిజంగా దేవుడిని నేను కలుసుకోవాలనుకుంటే దూరం లెక్క చేయము, పరిస్థితులు లెక్క చేయము, వెళ్ళిపోతాం. కానీ వాళ్ళైతే వాళ్ళ ఆనందం అంటే వాళ్ళ సంతోషాన్ని లేదంటే వాళ్ళకి భారంగా ఫీల్ అయ్యి మా చర్చి ఇక్కడికే రావాలి అని చెప్పేసి వాళ్ళు కూర్చున్నారు. తప్పులేదు, దేవుడి సంఘాలు ఏర్పరచబడము మనం ఉన్న ప్రదేశంలో ఉంటే తప్పులేదు. కానీ లేని పరిస్థితులు ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించిన మనసు ఉండాలి, కానీ మనం ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి ఉండాలి. అయితే దూరమైన కష్టమైన మనం వెళ్ళడానికి ఇష్టపడే వారికి ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ అయిన దాదాపు 600 నుంచి 700 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి దాదాపు ఒకవేళ ఒంటెలో ప్రయాణం చేసినట్లయితే జ్ఞాపకం చేసుకుంటే రోజుకు ఒకవేళ 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే దాదాపు 12 నుంచి 14 రోజులు పడుతుంది అక్కడ ప్రయాణం చేయాలంటే. మెసపోతమియా ప్రాంతం చేరుకోవాలంటే 12 నుంచి 14 రోజులు అంటే 2 వారాల టైం పడుతుంది. సో ఇవన్నీ కూడా ఆయన
ఏమీ ఆలోచించకుండా ఎంత దూరమైనా, ఎంత టైం పట్టినా, ఎంత ప్రయాస అయినా నేను వెళ్తాను అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అది గ్రేట్ క్యారెక్టర్ ఆఫ్ ఎలియాజర్. సో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయనైతే తన యజమానుడి పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నాడు, ఎంత ఒబీడియంట్ కలిగి ఉన్నాడు అంటే నా యజమానుడు పదే ఎన్నిసార్లు ఈ యొక్క 24 అధ్యాయంలోనే పలుమార్లు ఆయన నా యజమానుడు అని చెప్పి సంబోధిస్తూ ఉంటాడు. సో అబ్రహాంకు ఆయన అంతగా వాల్యూ ఇచ్చిన వ్యక్తిగా, అంతగా లోబడిన వ్యక్తిగా, అంతగా ఆయన తగ్గించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి మన యజమానుడు ఎవరో జ్ఞాపకం చేసుకుందాం. మన యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తే. మన యజమానుని మనం దర్శించడానికి, మన యజమానుని మనం వెళ్ళడానికి, ఆయన చెప్పిన పని చేయడానికి మనం ఇష్టపడే వారికి ఉండాలి, కానీ కష్టం అని చెప్పేసి తప్పించిన వారికి ఉండడానికి వీల్లేదు. సో మనకు ఎన్నో బాధ్యతలు అప్పించినప్పుడు మనం పారిపోతున్నామా లేకపోతే చేయడానికి ఇష్టపడుతున్నామా? సో జ్ఞాపకం చేసుకున్నాం. ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్లో లెసన్స్ ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎలియాజర్ ద్వారా మనతో మాట్లాడుతున్నాం ఈరోజు. సో ఎలియాజర్ అయితే ఆయన కష్టం అనకుండా వెళ్ళిపోతున్నాడు, కానీ మరి మనం ఏం చేస్తున్నాం ఈరోజు? మన చిన్న పనులే చేయడానికి మనం వెనకడుగు వేస్తున్నామా లేకపోతే ఇష్టపడి ముందుకు వెళ్ళే వరకు ఉంటున్నామా? వీ నీడ్ టు టెస్ట్ అవర్ సెల్స్. మనం జ్ఞాపకం చేసుకుందాం మన పరిస్థితి ఏమైంది. ఆయనైతే దూరాన్ని లెక్క చేయలేదు, ఆయన దూరం వెళ్ళిపోయాడు. తన యజమాని కుమార్తెను చూడడానికి, పెళ్లి కుమార్తెను చూడడానికి ఆయన ప్రయాసకు ఓర్చి ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నామని. ఇదే ఒక నమ్మకమైన విషయాని కోసం నమ్మకమైన వ్యక్తిగా ఉన్న ఎలియాజర్ గురించి మన చిన్న ఎగ్జాంపుల్ ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఒకనొక సమయంలో ఒక భిక్షగాడంట ఒక రాజ్యంలో ఒక మూలన కూర్చొని రోడ్డు మీద భిక్ష అడుగుతున్నప్పుడు ఆ రాజుగారి కన్నా ఆయన మీద పడింది. ఏంటి మన రాజ్యంలో ఇలాంటి వాళ్ళు ఉండడం ఏంటి అని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన్ని పిలిచి, ఏంటి ఇక్కడ ఉన్నామంటే, అయ్యా నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నాకు ఎవరు లేరు, మరి నా పరిస్థితి ఇలా ఉంది, అందుకే ఏం చేయలేదు అర్థం కాక నేను భిక్షం అడుగుకొని జీవనం కొనసాగిస్తున్నాను చెప్పేసి చెప్పినప్పుడు ఆయన కనికరపడి ఆయన రాజ్యానికి తీసుకొచ్చి ఆయన పని కల్పించాడు. ఆ పనిలో ఆయన నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన కొన్నాళ్ళ తర్వాత జ్ఞాపకం చేసుకుని అరే చాలా నమ్మకం ఉండని చెప్పేసి ఆయన మంత్రిగా చేశాడు. మంత్రి చేస్తే ఆయన ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాడు, మంత్రిగా అయిపోయాడు కాబట్టి అంతగా అక్కడ ఉన్న పవర్స్ అని ఆయనకు ఉంటాయి. అయితే చాలామంది అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా కుళ్ళు కుతంత్రం అన్నమాట. అయ్యా ఏంటి ఈయన మున్మున వచ్చాడు, భిక్షగాడు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మంత్రిగా చేశాడని చెప్పేసి ఏ తప్పు దొరుకుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఏ తప్పు దొరికినా కూడా ఆయన్ని పట్టించేసి తీసేయాలి పదవి నుంచి అని చెప్పేసి. అలా గమనిస్తున్న సమయంలో ఈ మంత్రి గారిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఈ మంత్రి గారు ఏం చేశారంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పని చేసేవాడు అన్నమాట. ఆయన వెళ్ళి ఒక బీరో దగ్గరికి వెళ్ళి ఆ బీరో ఓపెన్ చేసి చూస్తూ ఉండేవాడు. అలా కాసేపు క్లోజ్ చేసి మళ్ళీ వచ్చేవాడు. అలా ఉదయం సాయంత్రం రోజు చేస్తున్నాడు. వీళ్ళు ఈ విషయం చూసి వెళ్ళి రాజుగారు కంప్లైంట్ చేశారు. అయ్యా రాజుగారు మీరు చూసారా, ఆయన బీదోడు లేదంటే చాలా ఏం లేదని చెప్పేసి మీరు ఆశ్రయం ఇచ్చారు, ఆ చివరికి మంత్రిగా చేశారు. ఆయన చూసావా మీ ఎవరున్న విలువైన వస్తువులన్నీ కూడా ఆ బీరువాలో ఆయన దొంగిలిస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఆయన పిలిచి ఏంటి నువ్వు చేస్తున్న పని ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి సీరియస్ అయ్యాడు. ఒకనాడు అందరు కలిసి అక్కడికి వెళ్ళారు. రాజుగారు తర్వాత అందరిని బట్టలు తీసుకెళ్ళి ఏంటి ఆ బీరో ఓపెన్ చేయడం అని చెప్పేసి అన్నప్పుడు అయ్యా రాజుగారు మీరు ఏం చెప్పినా చేస్తాను కానీ ఆ బీరో మాత్రం ఓపెన్ చేయకండి అని చెప్పేసి ఆయన ప్రాధేయపడుతున్నాడు. ఇంకా కోపం వచ్చింది రాజుగారికి. ఏంటి అసలు ఇది, ఈయన చేసింది పొరపాటుగా ఒప్పుకోకుండా ఇంకా సంజయ్ చెప్పుకుంటూ అది తీయొద్దని చెప్పేసి అంటాడు ఏంటని చెప్పేసి ఆయన పక్కన తప్పించేసి ఆ బట్టలతో అది ఓపెన్ చేపిస్తారు. ఓపెన్ చేసి చూసినప్పుడు రాజుగారు ఆశ్చర్యపోతారు, అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి దీనికోసమా నువ్వు అని చెప్పేసి ఆయన అడుగుతాడు. ఏంటి అసలు ఈ విషయం కోసమా నువ్వు ఇలాగా చేస్తున్నావు రోజు అని చెప్పేసి. అక్కడ ఏమున్నాయంటే ఆయన అడుక్కుంటున్న ఒక బొచ్చె, ఆయనకున్న వస్త్రాలు, ఆ చేతికర్ర అవన్నీ కూడా అందులో పెట్టి అవి చూసుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఎందుకు అలా చేస్తున్నావు చెప్పి అడిగినప్పుడు అయ్యా నన్నైతే నువ్వు కనికరించావు, నా మీద దయ ఉంచావు, నాకు మంచి పరిస్థితి ఇచ్చావు, మంచి భోజనం దొరుకుతుంది, నాకు మంచి మంత్రిగా చేసావు. కానీ ఒకవేళ అవన్నీ పాతవి మర్చిపోయి ఈ యొక్క అధికారం ఉందని చెప్పేసి నేను మర్చిపోయి నేను ఒకవేళ పాపం చేస్తానేమో అని చెప్పేసి వాటిని రోజు చూసుకుంటున్నాయా నేను. అది చూసుకోవడం ద్వారా నా పరిస్థితి, నా పాత గతి నాకు గుర్తొచ్చి నేను అలా ఉండడానికి వీలు లేకుండా ఉంటుందని చెప్పేసి అలా చూసుకుంటున్నానయ్యా అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంటే ఆయన పాత పరిస్థితిని మర్చిపోకుండా జాగ్రత్తగా దాన్ని గుర్తు చేసుకోవడం కోసమే ఆ విధంగా బీరువా దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన పాత పరిస్థితి ఏమై ఉంది. నేనైతే మంచిగా ఉన్నాం, ఆర్థికంగా బాగున్నాం, ఆరోగ్యంగా బాగున్నాం, మరి అన్ని బంధాలు మంచిగా చక్కగా ఉన్నాయి. మన పాత పరిస్థితులు మనం ఏ విధంగా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితం ఏమైందో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎలియాజరు కూడా అలాగే ఆయన అంత నమ్మకం ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఒకటి ఆ యొక్క అబ్రహామును ఫాలో అవుతూ వస్తున్నాడు,
రెండవది ఆయన పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇందా మన కీర్తన భాగం చూసాం కదా, మన దేవుడు రక్షకుడై ఉన్నాడు, మన దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు, మన దేవుడు మనల్ని పోషించేవాడుగా, అంటే అన్ని విషయాలు సృష్టికర్తగా ఉన్నాడని చెప్పేసి మనం కీర్తన భాగంలో విన్నాం. కాబట్టి మన దేవుడు ఏమన్నాడో తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఎలియాజరు అంత ఆయన స్టాండ్ తీసుకోవడానికి, ఆయన చెప్పిన పని వినడానికి చాలా ఇష్టపడుతున్నాడు, ఆయన చేయడానికి సాహసం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎలియాజర్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలాంటి నమ్మకమైన విధేయత కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనకి ఇచ్చిన ప్రతి పనిని కూడా చిన్నది కానీ పెద్దది కానీ నమ్మకంగా చేయడానికి ఇష్టపడదాం. మనం సాకులు వెతుకోవడం కాదు, కానీ మనము చాలా నమ్మకంగా ఒబీడియంట్గా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అది మొదటి విషయంగా. సో నమ్మకమైన విధేయుడిగా మనకి ఎలియాజర్ కనబడుతున్నాడు. రెండవది విషయం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ విషయం చూసినట్లయితే ఈయన ప్రార్థనాపరుడు, ప్రేయర్ఫుల్ మ్యాన్. ఆదికాండం 24:12 వచనం, అది 24వ అధ్యాయము 12వ వచనము, 26, 27 వచనాలు, ఈ 3 వచనాలు చదువు. ఆదికాండం 24:12 వచనం. నా యజమానుడు అబ్రహాం దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహం చూపు. చాలు. 26, 27. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాము నా యజమానుడు దేవుడైన యెహోవాను స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మనలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువులింటికి నన్ను నడిపించాను. చాలు. ఎవరు ఇక్కడ? రెండవదిగా ఆయన ప్రార్థనాపరుడు. ఎంత ప్రార్థనాపరుడు అని చెప్పి జ్ఞాపకం చేసినట్లయితే 12వ వచనంలో, నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము. తన యజమాని యొక్క కార్యం ఏదైతే ఉందో అది సఫలం చేసి త్వరగా నన్ను కంప్లీట్ చేయనట్టుగా ఆయన ప్రార్థన చేసే వ్యక్తిగా కనబడుతున్నాడు. అది 26:27లో, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించిన. నేను ఆయన పోయిన పని ఏంటంటే అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. జనరల్గా మనం ఏదైనా పని అప్పచెప్తే మనం ఏం చేస్తామంటే ఇంకా మన శాశక్తిలో ట్రై చేస్తూ ఉంటాం. మన యుక్తినంతా ఉపయోగించి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది కానప్పుడు చివరిగా దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ ఈ స్టార్టింగ్ విత్ ప్రేయర్, ఆయన యొక్క జర్నీ ఎలా ఉందంటే, ఆయన యొక్క కార్యం ఎలా ఉందంటే ప్రార్థనాపూర్వకంగా ఆయన స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాడు. అందుకే ఈజ్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్ అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ప్రతిదాన్ని కూడా ఆయన తన యజమానిని కనుకరించమని ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాడు. తన యజమాని యొక్క కార్యం నెరవేర్చబడాలని చెప్పి సఫలం చేయమని అడుగుతున్నాడు. ద సేమ్ టైం ఆయన థ్యాంక్స్ చెప్తున్నాడు. అయ్యా నువ్వు నన్ను నడిపించినందుకు, బంధువుల యుద్ధకు నడిపించినందుకు నీకు వందనాలని చెప్పేసి ఆయన థ్యాంక్స్ చెప్పేవాడుగా ఉన్నాడు. సో అన్ని విషయాల్లో కూడా ఆయన స్తుతి చెప్పేవాడుగా, థ్యాంక్స్ చెప్పేవాడుగా, ప్రేయర్ఫుల్గా ఆయన ముందు కొనసాగుతున్నాడు. కాబట్టి ఆయన ప్రయాణం సఫలమైంది. సో అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ప్రేయర్ఫుల్ మ్యాన్గా మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము, యెషయా 65, 24 వచనం. యెషయా 65వ అధ్యాయము 24 వచనం. వారికి ఇలాగ జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయించడం నేను ఆలకించేదను. ఎస్, చాలా ఏమన్నాడు ఇక్కడ? వారికి ఇలాగను జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయించుండగా నేను ఆలకించేదను. చూడండి, అంటే ఇక్కడ ఎలియాజర్ జీవితంలో జరిగిన విషయం అదే. ఆయన ప్రార్థన చేసి బయలుదేరుతున్నప్పుడు ఆయన అన్ని విషయాల్లో కూడా చాలా ఈజీగా, అంటే ఎక్కడ ఇబ్బందులు లేకుండా, అప్షాకలు లేకుండా ఆయన ముందు కొనసాగుతున్నాడు. అందుకే ఆయన ప్రార్థన వినే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. మనం నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే మనం వినేవాడుగా ఉన్నాడు, మన సహాయం చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు చెప్పేసి ఆయన నమ్మాడు. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాడు. సో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం మొదటగా చేయాల్సిన పని వెనక చేస్తూ ఉంటాం, వెనక చేయాల్సిన ముందు చేస్తూ ఉంటాం. కాబట్టి కొన్నిసార్లు కొన్ని తడవ చేయబడతా ఉంటాయి, కొన్ని పనులు సక్రమంగా జరగకపోవచ్చు, కొన్ని పరిస్థితులు చక్కబడకపోవచ్చు, కొన్ని ఇబ్బందులు మనం తెచ్చుకోవచ్చు. ఎలాగంటే దేవునికి చేయాల్సిన ప్రార్థన, అంటే మొదటిగా చేయాల్సిన ప్రార్థన మనం చేయకుండా మనము మన శక్తినంతా ఉపయోగించి తర్వాత చేస్తాం. కాబట్టి అవి లేట్ అవుతూ ఉంటాయి కొన్ని పనులు. కాబట్టి ఆయన ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళాడు. కాబట్టి ఆయన ఆ విధంగా సక్సెస్ పొందడానికి, తన బంధువులను చేరుకోవడానికి అక్కడ అవకాశం దొరికిందని చెప్పి మనం జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం ఇక్కడ అయితే ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం ఒకసారి. ఇక్కడ 11వ వచనం నుంచి, సాయంకాలం మందు స్త్రీలు నీళ్ళు చదువుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీలబావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను, నా యజమానుడకు అబ్రహాం దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాం మీద అనుగ్రహం చూపుము.
చిత్తగించము ఈ నీళ్ళ అంటే ఇదంతా మ్యాటర్ అని చెప్తున్నాడు అనమాట. అయ్యా ఆయన ప్రార్థన చేసుకుంటే మనసులో ఏమనంటే, అయ్యా నేను వచ్చిన పని ఏంటంటే నా యొక్క యజమాని యొక్క కుమారుడికి కుమార్తెని తీసుకెళ్ళాలి కాబట్టి, అయితే ఎవరైతే ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ బావి వద్దకు వస్తారో, వచ్చి నీళ్ళు చేదుకుంటారో, వారు నేను దాహం ఇమ్మని అడిగినప్పుడు, నాకు అమ్మ కొంచెం వాటర్ కావాలని అడిగినప్పుడు, ఎవరైతే నీళ్లు నాకు ఇచ్చి అది కాక నీ ఒంటెలకు కూడా మేము నీళ్ళు ఇస్తామని ఎవరైతే అంటారో వాళ్ళే నాకు మీరు చూపించిన విధంగా అమ్మాయి అని చెప్పేసి ఆయన ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేస్తారు అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఒంటెలను మోకరింపజేసి అని మాకు జ్ఞాపకం చేస్తున్నారు కదా. ఇక్కడ ఒంటెలు కూడా మోకరించే పరిస్థితి అంటే జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ఎలియాజరు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో ఆ విధంగానే, అంటే మోకరింపు చేయడం అంటే నీళ్ళ కోసం మోకరింపు చేయొచ్చు, అట్ ద సేమ్ టైము అంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది కనబడుతుంది అక్కడ. ఈవెన్ ఒంటెలు కూడా, జంతువుల్లో కూడా మనకు కనబడుతుంది. అంటే వాటికి ఆయనకు లోపడుతుంది కదా, దూర ప్రయాణం చేసి వస్తున్నప్పుడు అవి అలసిపోయి ఇబ్బంది చేయొచ్చు, కానీ ఒంటెలు కూడా లోపడుతున్నాయి, ఆయనకి అవి చెప్పినట్టుగా వింటున్నాయి అని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఆ విధంగా ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి ఇమీడియట్గా మరి యొక్క రిబ్కా, ఎవరు ఇస్సాకు చూసిన అమ్మాయి ఎవరు? రిబ్కానే కదా. ఆ రిబ్కా మరి ఆ బావి దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు ఆ యొక్క రిబ్కాను పంపించి వారి దాహం తీర్చడము, అట్ ద సేమ్ టైము ఒంటెలు కూడా నీళ్లు చేరిపోయేటువంటి మామూలు విషయం కాదు. నీరంటే ఒక బాటిల్ ఇస్తే సరిపోతుంది. మనకి వాటర్ కావాలంటే ఒక బాటిల్ ఇస్తే 2 సిప్పులు వేసి మనం ఆడ పెడతాం, చాలా సరిపోతాయి. మరి ఆ టైంలో నీళ్ళు కావాలంటే, మనుషులు తాగాలంటే, ఒంటెలు తాగాలంటే, మన ప్రత్యేకంగా ఒంటెలు చాలా నీళ్ళు తాగుతాయండి తెలుసా. ఆ నీళ్ళు తాగి చాలా రోజులు కూడా తాగకుండా ఉంటాయి మళ్ళీ. అంటే ఆమె ఎంత ప్రయాసపడి ఆమె నీళ్ళు ఆ చేతి పోసిన పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ యొక్క స్త్రీ అంటే రిబ్కా అంటే అంత కమిట్మెంట్, అంటే ఆమె అలసిపోకుండా, కష్టం అనకుండా ఆమె తన ఆ యొక్క ఎలియాజర్కి తర్వాత ఒంటెలు కూడా నీళ్ళు చేతి పోసినట్టే మనకు కనబడుతుంది. ఆ బాండీలో దాని ఉంటే ఒక హౌస్ లాంటివి దాన్ని ఉంటే మొత్తం నింపి వాటికి నీళ్ళు తాగలేదు. 10 ఒంటెలు అంటే మామూలు విషయం కాదు. సో అంటే ఎలాంటి వ్యక్తిని దేవుడు ఎలా ఏర్పాటు చేస్తున్నాడో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఇస్సాకు కావాల్సిన భార్యని అంటే అనేక జనములకు తల్లిగా చేసే పరిస్థితి కాబట్టి, అలాంటి పరిస్థితి గుండా వారిని కష్టపడే వారిని దేవుడు చూపించినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఆయన ప్రార్థనకి ప్రతిఫలం దొరికినట్టుగా మనకు కనబడుతుంది. సో హీఈస్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్. సెకండ్ విషయంగా త్వరగా ముందుకు వెళ్దాం. మూడో విషయం జ్ఞాపకం చేస్తే ముందుకు వెళ్తాను. మూడో విషయం ఏంటంటే కార్యం నిర్వహించే నేర్పు గలవాడు ఎవరు? ఎలియాజరు. కార్యం నిర్వహించే నేర్పు గలవాడు. హీ నోస్ హౌ టు గెట్ వర్క్ టు బి డన్. చూడండి, అదే ఆదికాండం 24, 53, 54 వచనాలు, 53 and 54. ఆదికాండం 24, 53, 54 వచనాలు. తరువాత ఆ సేవకుడు వెండి నగను, బంగారు నగను, వస్త్రము తీసుకుని రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువల వస్తువులు ఇచ్చెను. అతను అతనితో కూడిన మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అందు నుండి ఉదయం వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా. చాలు. అయితే ఇక్కడ ఎంత జరిగింది కదా, నీళ్లు చేతిపోస్తుంది రిబ్కా వచ్చి. అయిపోయిన తర్వాత ఆయన అడుగుతారు అనమాట, అమ్మ మరి మీ ఇంట్లో ఉండడానికి మాకు స్థలం ఉందా? మా యొక్క పశువులు అదే ఒంటెలు ఉండడానికి మీకు స్థలం ఉందా మీ దగ్గర అని చెప్పేసి, ఎవరు కుమార్తెవో లేదంటే అంటే ఆమె ఆరాధించినప్పుడు ఆమె సో అండ్ సో అని చెప్పిందన్నమాట. నేను ఇట్లా బెతుయేలు కుమార్తెను, నాబాలు యొక్క ఆయన పేరు వాళ్ళ అన్న పేరు ఏం పేరు ఐడియా ఉందా? కాబట్టి ఆ యొక్క చెల్లెలని చెప్పినప్పుడు ఆమె ఇంట్రొడక్షన్ చేసుకొని త్వరగా వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే వాళ్ళకి చెప్పింది లాభానికి వాళ్ళ తల్లిగారికి చెప్పి తండ్రి గారికి చెప్పిందన్నమాట. ఇలా సంగతి ఒక వ్యక్తి నాకు కలిసాడని చెప్పేసి, ఆమె ఇలా అడుగుతున్నాడు అతను, మరి మన ఇంట్లో ఉండాలని చెప్పేసి ఆమె అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇమీడియట్గా ఏం చేశాడంటే ఆయన ఆ యొక్క విషయం అర్థమైనప్పుడు, దేవుడు చేసిన కార్యం అర్థమైనప్పుడు ఆయన ఇమీడియట్గా ఒక మరి ముక్కుకున్న కమ్మి, తర్వాత చేతులకు బ్రేస్లెట్స్ ఆయన ధరింపజేసి ఆమెకు చేసినప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి చూపించి ఇలా పరిచయం అని చెప్పిందన్నమాట. అయితే వారు వెంటనే పరిగెత్తుకొని ఆ లాభాన్ని వాళ్ళతో పరిగెత్తుకొని వచ్చి బావి దగ్గరకు వచ్చి, అయ్యా మరి నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి, మా దగ్గర అన్ని స్థలం ఉన్నాయి, మీకు భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి పిలుస్తారన్నమాట. అంటే ఇవన్నీ జరగాలంటే అంత ఈజీ అవుతుందా? ముఖం తెలియని వాళ్ళు ఎవరైనా పరిచయం అయితే మనం ఈ రోజులో ఏం చేస్తాం, అసలు ఎవరితో మాట్లాడద్దు, అసలు వాళ్ళు స్ట్రేంజర్స్ వాళ్ళతో మాట్లాడదని చెప్తూ ఉంటాం. అది అందులో అమ్మాయి లేడీ. కానీ ఇక్కడ దైవ కార్యం కాబట్టి ఆ యొక్క విషయం జరిగినప్పుడు వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఇంటికి ఆహ్వానించడం, ఆయన భోజనం పెట్టడం, తర్వాత అన్నీ వాళ్ళు చూసుకోవడం, ఒంటెలకు మేతనివ్వడం అన్నీ చేశారన్నమాట. అయితే ఒక విషయం అక్కడ జ్ఞాపకం చేస్తుంటే ఆయన మరి అడుగుతున్నాడు. ఆయన ఏంటంటే వాళ్ళు భోజనం చేయమన్నప్పుడు 54వ వచనంలో ఒక మాట అంటున్నాడు ఆయన. చూడండి ఏమంటున్నాడు, అతడు అన్నతను కూడా మనుషులు 53వ వచనంలో, తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చెను. అతనితో కూడా ఉన్న మనుషులు అన్నపానం పుచ్చుకోవడానికి ముందు ఏమంటే చూడండి,
50 లాబానును బెతూయేలును అది యెహోవా చేసిన కార్యము మేమైతే అవును కానీ చెప్తున్నాం కదా. ఒక మాట ఏమంటారంటే రాగానే అడుగుతారన్నమాట లాబాను. ఏమని అడుగుతారంటే, అయ్యా మరి మీరు భోజనం చేయండి, మీకు కాలు కడుకొని భోజనం చేయమంటే ఆయన భోజనం చేయకుండా భోజనం కన్నా ముందు నేను వచ్చిన పని సఫలం కావాలని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. ఏంటంటే ఇలా సంగతి, మా యొక్క యజమానుడు స్వయంస్ అబ్రహాము మరి ఆయన చాలా ఆస్తిపరుడు, ఆయన అన్ని కలిగి ఉన్నాడు, ఆయన కుమార్తె చూడడానికి నేను వచ్చానని చెప్పేసి ఆ విషయం చెప్పిన తర్వాత మీరు దాన్ని మాట్లాడిన తర్వాత మేము భోజనం చేస్తామని చెప్పేసి ఆయన కమిట్మెంట్ తీసుకొని అంతవరకు కూడా అంటే ఆయన బాధ్యతను మర్చిపోవట్లేదు. ఇక్కడ ఎలియాజరు ఆయన వచ్చిన పని కంప్లీట్ కాకుండా ఆయన ముందుకు వెళ్ళట్లేదని చెప్పి అర్థమవుతుంది. నాకు తెలిసి ఇక్కడ నుంచి వచ్చిందేమో బహుశా మనం అంటాం కదా, గతకతే అతకదా అని చెప్పి అంటూ ఉంటాం. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు జనరల్గా ఆయన ముందు భోజనం చేయం, ఏం తీసుకోము, అసలు మాట్లాడిన అయిపోయిన తర్వాత ఓకే అనుకున్న తర్వాతనే జనరల్గా మనం అవన్నీ టీలు స్నాక్స్ తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. అట్లా ఆయన అదే అంటున్నమాట, నేను వచ్చిన పని కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి ఆయన అన్ని విషయాలు క్లియర్ చెప్పినప్పుడు వాళ్ళు సరే అయ్యా మరి దేవుని చిత్తం అయితే మేము ఆపుతాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు భోజనం చేసి ఆ రాత్రి అక్కడ బస చేసి నెక్స్ట్ డే వాళ్ళు రెడీ వెళ్ళడానికి ఇష్టపడతారు అన్నమాట. కాబట్టి ఆ కార్యం నిర్వహించే వ్యక్తి ఎలా ఉన్నాడంటే నేర్పుగలవాడు. ఎట్లా అంటే ఆయన తీసుకొచ్చిన విలువగల వస్తువులన్నీ కూడా మరి వాళ్ళ అమ్మకి ఇస్తున్నాడు, తర్వాత ఆమెకి ఇచ్చాడు, తర్వాత వాళ్ళ మామకి ఇస్తున్నాడు. అంటే గిఫ్ట్ చూడండి, అంటే ఆ యొక్క ఐడియా రావాలి కదా ఇమీడియట్గా. మనకు ఓకే అయిందా కాలేదా మరి కన్ఫర్మేషన్ లేకుండా ఇస్తాం అసలు. కానీ ఆయనకు దేవుడు ఆయనకు తెలియజేశాడు కాబట్టి అవన్నీ గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళని సంతోషపరిచినట్టుగా మనకు కనబడుతుంది. అలాంటి నేర్పుగల వ్యక్తిగా మనకు ఈ యొక్క ఎలియాజరు కనబడుతున్నాడు. కాబట్టి కార్యం నిర్వహించే నేర్పుగల వాడుగా మనకు కనబడుతుంది. కాబట్టి మనకు దేవుడు అప్పగించే కార్యాలలో కూడా మనం కూడా చురుగ్గా ఉండడానికి, తెలివిగా ఉండడానికి, మరి జ్ఞానయుక్తంగా ఉండడానికి మనం ఇష్టపడేవారు ఉండాలి. మనం ఒకవేళ కొన్ని సందర్భాలు మనకు ఒకవేళ వచ్చినాయి అనుకోండి, అంటే సువార్త ప్రకటించే అవకాశం వచ్చింది, లేదంటే మరి కొత్త వాళ్ళకి వాక్యం చెప్పే అవకాశం వచ్చింది. సో వాళ్ళు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడితే మరి దేవుడు కార్యం చేసిన సంగతిని గుర్తెరిగి ప్రార్థన పూర్వకంగా మనం మాట్లాడినప్పుడు మరి దేవుడు వాళ్ళ కార్యం జరిగిస్తాడు. మనం ఇంత మాత్రం కూడా నాకెందుకులే అని మొహమాట పడుతూ ఉంటే మనం చెప్పే అవకాశం కోల్పోతాం సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ఆ విధంగా ఆయన ఆ విధంగా కార్యాన్ని సఫలం చేసే వ్యక్తిగా లేదా నేర్పుగల వాడిగా మనం కనబడుతున్నాడు. చివరిగా 4వ విషయం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. మొదటిగా ఏం చూస్తాం మనం? నమ్మకమైన విధేయుడు, హైలీ లాయల్ అండ్ ఒబీడియంట్ వ్యక్తిగా చూసాము. రెండవది ప్రార్థనాపరుడు, ప్రేయర్ఫుల్ మ్యాన్ అని చూసాము. మూడవది కార్యనిర్వహించే నేర్పుగలవాడు, హీ నోస్ హౌ టు గెట్ వర్క్ టు బి డన్ చూసాము. చివరిగా దేవుడు దారి చూపే వరకు ఎదురు చూచేవాడు. దేవుడు దారి చూపే వరకు ఎదురు చూచేవాడు. హీ విల్ వెయిట్ ఆన్ గాడ్ అప్ టు గాడ్స్ టైం. దేవుని యొక్క సమయం కోసం, దేవుడి యొక్క సమయం ఆసనమే వరకు కూడా ఆయన వెయిట్ చేసే వ్యక్తి కనబడుతున్నాడు. తొందరపాటులో లేడు ఇతను అని చెప్పి మనకు అర్థమవుతుంది. అది ఆదికాండం 24:14 చూసినట్లయితే 14వ వచనం. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడువను వంచమని నేను చెప్పగా, నీ త్రాగుము, నీ ఒంటెలకును నీరు పెట్టుదని ఏడ్చినది చెప్పును. ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు వరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుడి మీద అనుగ్రహం చూపివని తెలుసుకుంటున్నాను. చాలు, అంటే ఈజ్ వెయిటింగ్ అనమాట. అంటే ఆయన కన్ఫర్మేషన్ చేసుకోవట్లేదు వెంటనే. నేను అనుకున్నట్టు జరుగుతున్నాయి, సానుకూలంగా ఉన్నాయి, అన్ని అనుకూలంగా జరిగిపోతాయని చెప్పేసి ఆయన కమిట్ అయిపోలేదు, కానీ గ్రేట్గా ఫీల్ అవ్వలేదు. అబ్బా నేను రాగానే నేను సాధించేశాను, ఇంకా పని అయిపోయింది, అసలు ఇంత నేను గ్రేట్ అని కాలం ఎగరేయట్లేదు. కానీ ఈజ్ వెయిటింగ్, అంటే దేవుడు చెప్పే వరకు కూడా, దేవుడు పర్ఫెక్ట్ టైం ఇచ్చే వరకు కూడా ఆయన వెయిట్ చేసే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దేవుడు కూడా కనిపెట్టే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. సో మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనము అనేక విషయాల్లో మనం కృంగిపోతూ ఉంటాం కదా. కేవలం శారీరక విషయాల్లో కొన్ని విషయాలు మనం పొందుకోకపోతే, ఉద్యోగం రాకపోతే, సరైన సమయానికి పెళ్లి కాకపోతే, లేకపోతే ఇంకేం జరగకపోతే మనం ఏం చేస్తామంటే బాధపడుతూ ఉంటాం. దేవుడు నాకు సమయం ఇవ్వట్లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదని మనం బాధపడుతూ ఉంటాం కదా. మనం వెయిట్ చేయమన్నమాట. ఆ టైంకి అయిపోవాలి అంతే అన్నట్టుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, మన మానవ ప్రయత్నంగా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మన యొక్క సమయము, ఆయన యొక్క సమయం కోసం వెయిట్ చేస్తే ఆయన పర్ఫెక్ట్ టైంలో మన పర్ఫెక్ట్ విషయాల్లో ఇచ్చే అవకాశం ఉంది చెప్పి జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ. కాబట్టి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆమెనే కాదా అని తెలుసుకోవాలని చెప్పేసి ఆయన వెయిట్ చేస్తున్నాడు అక్కడ బావి దగ్గర. ఒకవేళ ఆయన ప్రార్థించిన రీతిగా జరిగిందనుకోండి, ఆమె నీళ్ళు నాకు ఇచ్చి నా ఒంటెలు కూడా త్రాగనిచ్చింది అనుకోండి, అప్పుడు ఈమె కన్ఫర్మేషన్ అప్పుడు చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి దేవుడు కోసం ఎదురు చూసేవాడిగా మనకు ఎలియాజరు కనబడుతున్నాడు. సో మనం నీడ్ టు టెస్ట్ అవర్ సెల్స్. మనం వెయిట్ చేసేవారిగా ఉన్నామా, లేకపోతే తొందరపాటు పడేవారిగా ఉన్నామా? తొందర కలిగి మనం ఫెయిల్ అవుతున్నామా, లేకపోతే వెయిట్ చేసి సక్సెస్ పొందుకుంటున్నామా? కేవలం ఫిజికల్ విషయాలు మాత్రమే కాదు, స్పిరిచువల్ కూడా. ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, ఆఫీస్లో ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు మారట్లేదులే, వారు మన మాట వినట్లేదులే, మనకు వ్యతిరేకంగా ఉన్నారులే అని చెప్పేసి మనం వాళ్ళని వదిలేస్తున్నామా? లేకపోతే మనం ఒకవేళ
ట్రై అంటిల్ గెట్ సక్సెస్ అన్నట్టుగా వారిని ప్రార్థన ద్వారా ముందు నడిపించే వారికి ఉన్నాము. దేవుని యొక్క కృప కోసం, దేవుని యొక్క పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూసే వారికి ఉన్నామా, లేకపోతే తొందరపడే వారికి ఉన్నామా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలియాజర్ అయితే ఆయన హీఈస్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైం. ఆయన యొక్క సమయం కోసం, దేవుడి సమయం కోసం ఎదురు చూసి సక్సెస్ పొందిన వ్యక్తి మనం కనబడుతున్నాం. కాబట్టి ఒక 4 విషయాల ద్వారా ఎలియాజర్ ద్వారా మనము, అంటే ఆయన కేవలం దాసుడే, ఆయన ఇది గొప్ప వ్యక్తి కాదు, కేవలం దాసుడే, పనిచేసే వ్యక్తే, కానీ ఆయన యొక్క జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్న ఈరోజు ఆ యొక్క 4 విషయాల ద్వారా ఆయన దాసుడైనప్పటికీ కూడా ఆయన పని చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన ఇచ్చే టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఎంత ప్రయాస అయినా కూడా ఆయన ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు, తర్వాత ఆయన ప్రతిఫలం చూసిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన యొక్క ప్రమాణము, ఆయన యొక్క ప్రయాణం, ఆయన యొక్క ప్రయాస, చివరిగా ప్రతిఫలం పొందిన వ్యక్తిగా కనబడుతున్నాడు యొక్క ఎలియాజర్. అలాంటి జీవితం మనం కలిగి ఉంటూ దేవుని యొక్క కృపలో ముందుకు కొనసాగుతూ మన యజమానుడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ మనం ముందుకు వెళ్ళేవారికి ఉండాలి. మరి అనేక విషయాలలో మనం ప్రార్థనాపూర్వకంగా నమ్మకం కలిగి మరి ఆయనకు మనం ఎప్పుడైతే సాక్షులుగా జీవిస్తూ మరి ఆయన సమయాని కోసం వెయిట్ చేసి ఉంటూ ముందుకు కొనసాగితే దేవుడు మనకు విజయం దయచేస్తూ వస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా ప్రయత్నించే దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.